హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 8 ఫిబ్రవరి 2023లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అన్నాడు. ఇందులో మనకు 2 సింబల్స్ ఉన్నాయి. ఏంటి? యారో మార్క్ ఒకటి, స్టార్ ఒకటి. వీటి మూమెంట్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇందులో స్టార్ని ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్ ఎలా మూవ్ అయిందో దాన్ని బట్టి ఇక్కడ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ గెట్ చేయొచ్చు. మనం ఒక బాక్స్ గీస్తే స్టార్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ స్టార్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి సెకండ్ ఫిగర్లోకి వస్తే ఈడికి వచ్చింది, ఇక్కడ నుండి థర్డ్ ఫిగర్లోకి వస్తే ఈ ప్లేస్కి వచ్చింది, దాని నుంచి ఫోర్త్ ఫిగర్లోకి వస్తే ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఇది ఎలా మూవ్ అవుతుంది? అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మరి అలాంటి కేసులో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఈ ప్లేస్కి వస్తుంది, అంటే ఇక్కడ స్టార్ వస్తుంది. అంటే ఈ ప్లేస్లో స్టార్ అంటే ఫస్ట్ వన్ రాంగే, థర్డ్ వన్ కూడా రాంగే. అంటే మనకు సెకండ్లో ఉంది, నెక్స్ట్ ఫోర్త్లో ఉంది. అంటే ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే ఈ రెండు మిగిలినాయి. ఇక యారో మార్క్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఇలా ఉంది యారో మార్క్. ఇక్కడ మీకు యారో మార్క్ ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఈ డైరెక్షన్లోకి చేంజ్, అక్కడి నుండి ఈ డైరెక్షన్లోకి చేంజ్, ఇక్కడ నుండి ఇలా చేంజ్ అయ్యింది. మరి నెక్స్ట్ మూవ్ అయ్యే ప్లేసు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది డౌన్కి వస్తుంది, అంటే ఈ ప్లేస్లోకి వస్తుంది. మరి ఈ ప్లేస్లోకి వచ్చింది ఏమవుతుంది? మనకు సెకండ్ వన్, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఇది సిలాయిజం ప్రాబ్లం. సిలాయిజంలో స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ని చూసుకుంటూ ఏ కన్క్లూజన్ కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ స్టేట్మెంట్స్కి మనం వెన్ డయాగ్రామ్స్ గీస్తే సమ్ ల్యాంప్స్ ఆర్ క్లాక్స్ అని అన్నారు. సమ్ ల్యాంప్స్ ఆర్ క్లాక్స్, ఫస్ట్ లెటర్ రాస్తాను. ఆల్ క్లాక్స్ ఆర్ బుక్స్ అని అన్నారు. ఆల్ క్లాక్స్ ఆర్ బుక్స్. సమ్ బుక్స్ ఆర్ స్టోన్స్. సమ్ బుక్స్ ఆర్ స్టోన్స్. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఈ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ సమ్ ల్యాంప్స్ ఆర్ స్టోన్స్ అని ఉన్నాయి. ల్యాంప్ ఇక్కడ ఉంది, స్టోన్ ఇక్కడ ఉంది. ఈ రెండు టచ్ కావాలనేమి గ్యారంటీ లేదు, అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సమ్ బుక్స్ ఆర్ ల్యాంప్స్. బుక్స్ ఎక్కడున్నాయి? ఇంత దూరం ఉంది, ఇదంతా బుక్స్. ల్యాంప్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ పోర్షన్ టచ్ అవుతుందంటే సెకండ్ వన్ కరెక్ట్. సమ్ క్లాక్స్ ఆర్ స్టోన్స్. ఇప్పుడు ఇక్కడ క్లాక్ ఇక్కడ ఉంది, స్టోన్ ఇక్కడ ఉంది. ఈ రెండు టచ్ కావాలని గ్యారంటీ ఏం లేదు, అంటే థర్డ్ వన్ కూడా రాంగే. అంటే ఇక్కడ సెకండ్ వన్ ఒక్కటే మనకు కరెక్ట్, అంటే ఓన్లీ కన్క్లూజన్ టు ఫాదర్స్. నెక్స్ట్, ఇక్కడ రిలేషన్ ఎలా ఉందంటే క్రికెట్ బ్యాట్కి ఏముందో రిలేషన్, అలా బ్యాడ్మింటన్ వెయిట్తో ఉంటుంది. అంటే క్రికెట్ దేంతో ఆడతాం? మనం బ్యాట్తో ఆడతాం. మరి బ్యాడ్మింటన్ దేంతో ఆడతాం? రాకెట్తో. ఒకటి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అంటే ఈ నంబర్స్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే 600, 120 కావాలి. 120, 30, 30, 10. అంటే ఇది డిక్రీజింగ్ సిరీస్ కదా. డిక్రీజింగ్ సిరీస్లో ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుంది అని అంటే ఇది డివిజన్ అని అనుకోవాలి. ఇందులో ఈ 600, 120 కావాలని అంటే డివైడెడ్ బై 5, ఇది డివైడెడ్ బై 4, ఇది డివైడెడ్ బై 3. మరి అలాంటి కేసులో ఇది డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 అని అంటే మనకు 5 వస్తుంది. ఆప్షన్లో 5 ఉన్నది ఏది? ఫస్ట్ వన్, కాబట్టి
ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్. 7 people ABCDEF and G are సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ అనండి. నార్త్ అంటే పైకి చూస్తాం మనం కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, నార్త్ అని ఇచ్చిండు అంటే మన లెఫ్టే, మన రైటే, అంటే ఏం చేంజ్ కాదు. ఇందులో ఎంతమంది ఉన్నారు? 7 members ఉన్నారు. 1 2 3 4 5 6 7 members ఉన్నారు. ఓన్లీ 2 people షిఫ్ట్ టు ద రైట్ ఆఫ్ ఈకి రైట్ సైడు 2 members ఉంటారట. అంటే ఈ ప్లేస్ ఎక్కడ అన్నట్టు ఇక్కడ అని మనకు అర్థమైపోతుంది. వీలైనంత వరకు ఇక్కడ ఏవేవి రాయొచ్చో చూద్దాం మనం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ. ఏల మధ్యన 2 members ఉంటారట. అంటే ఈకి మనము రైట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడే వెళ్దాం. ఏ మధ్యన ఇక్కడ 2 members ఉంచాను. బి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏకి రైట్ సైడ్ సెకండ్, అంటే ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ బి ఉంటుంది. డి సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్కి ఇమ్మీడియట్ రైట్ సైడ్ డి. నాకు ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ రాస్తుంది. ఇక్కడ క్లారిటీ వీటిని అబ్జర్వ్ చేస్తే ఒకటి రాయొచ్చు, 2 slots ఖాళీ ఉన్నాయి. ఎక్కడ అంటే ఈ ప్లేస్లోనే 2 slots ఖాళీ ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా ఇక్కడ ఒక స్లాటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే స్లాట్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అవసరం లేదు, ఇందులోనే డైరెక్ట్ ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ సి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక పొజిషన్లో సి ఉందట. మరి అలాంటి కేసులో జీ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. సి ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో ఫిల్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని అన్నాడు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే ఎడమ చివర. ఇక్కడ ఎడమ చివర ఎవరు ఉన్నారు? మనకు సి ఉన్నారు. కాబట్టి ఆన్సర్ 4th one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ 2 signs షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. అంటే ఏవైనా 2 signsని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఆన్సర్ 102 వస్తుంది అని క్వశ్చన్ అడుగుతుంది. ఇందులో మనకు వీటిని కొంచెం మనం అబ్జర్వ్ చేసిన ఈ మైనస్ ప్లస్లను ఇంటర్చేంజ్ చేస్తే రాదు. అదేవిధంగా ప్లస్ ఇంటూలని ఇంటర్చేంజ్ చేసిన రాదు. జస్ట్ నేను ఏది సెట్ అవుతుందో గెట్ చేస్తున్నా. గెట్ చేసింది అది రాంగ్ అయితే నెక్స్ట్ దానిలోకి వద్దాం, అంటే ఈజీగా వెళ్ళేట్టు మనం చూద్దాం. ఇందులో ప్లస్ డివిజన్ ఇంటర్చేంజ్ అవుతుంది. ఇక్కడ డివిజన్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందనుకుందాం, ఇది 165. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 165 డివైడెడ్ బై 15 చేస్తే 15 1 11 వస్తుంది. అంటే మైనస్ డివిజన్కి ఏమన్నా ఇంటర్చేంజ్ చేస్తే సెట్ అవుతుందో దీన్ని అబ్జర్వ్ చేస్తా. ఇది కాకుంటే నెక్స్ట్ దాంట్లో మనం 3rd ఆప్షన్ని చెక్ చేద్దాం. ఇందులో డివిజన్ మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. అంటే 165 డివైడెడ్ బై 15, డివిజన్ అంటే ఇది మైనస్ అవుతుంది, -5 ప్లస్ 6 ఇంటూ 16 వాల్యూ. దీని వాల్యూ ఇప్పుడే మనకు వచ్చింది, ఎంత వచ్చింది? 11. -5 ప్లస్ 16 6 జార్ అంటే ఎంత అవుతుంది మనకు? 96 అవుతుంది. అంటే దీని వాల్యూ మీకు ఈ వాల్యూ 11 - 5 అని అంటే 6 ప్లస్ 96, దట్ ఈజ్ 102. పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఆన్సర్ 4th one ఈజ్ కరెక్ట్. ఒక్కసారి ఇన్స్పెక్షన్లో మీరు ఓవరాల్గా చూసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇందులో ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి ఈ నెక్స్ట్ నంబర్ ఏంటో మనం చెప్పాలి. అంటే 21కు రిలేషన్ ఉన్నది ఏంటి అనేది మనం చూడాలి. ఇందులో 16 మనకు 76కు ఎలా మనం రిలేషన్ చెప్పొచ్చు అంటే 16
5 జా ఎంత అవుతుంది 80 -4. అదే 12 5 జా ఎంత అవుతుంది మనకు 60 -4 అంటే 56. పర్ఫెక్ట్గా సెట్ అయింది. రెండింటికి ఇదే లాజిక్ ఉంది కాబట్టి ఆన్సర్ వాటికి కూడా ఇదే లాజిక్ ఉంటుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందంటే 5 ఉందని అనుకుందాం. ఆప్షన్స్ చెక్ చేస్తున్నాం. 5 × 5 -4 అంటే పర్ఫెక్ట్గా 21 వచ్చింది కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కూడా చేయొచ్చు. 8th క్వశ్చన్. A paper is folded and cut as shown below. How will it appear when unfolded అనేది. ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేశారో ఆయన అనేదంటే ఫస్ట్ పేపర్ తీసుకున్నాం. పేపర్ 2 పార్ట్స్ వేసిండు. ఆ 2 పార్ట్స్ని ఎలా వేసిండంటే ఇటువైపు వాళ్ళు మలిచిండు. తర్వాత ఏం చేశారంటే దాన్ని ఇటువైపు మలిచిండు. ఆ తర్వాత ఈ పార్ట్లో వాళ్ళు కట్ చేసింది. ఈ ఫిగర్ కట్ చేసి ఓపెన్ చేసేటప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇలా ఉందంటే ఇటు నుంచి మనం రావాలి. ఇందులో కిందికి ఉంది అంటే ఓపెన్ చేసేటప్పుడు ఇది పైకి వెళ్తుంది. ఎలా కిందికి పైకి చేంజ్ అవుతుంది అని అంటే, ఇది కిందికి పైకి చేంజ్ అవుతుందంటే దీన్ని వాటర్ ఇమేజ్ అని అంటాం. అదే ఇటు చేంజ్ అవుతుంది అంటే దాన్ని మిర్రర్ ఇమేజ్ అని అంటాం. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా ఏం చేంజ్ కావు. అదే వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఈ ఫిగర్ ఫస్ట్ ఈ ఫిగర్ని మనం ఏం చేస్తున్నాము, ఆయన ఇచ్చింది మాత్రం ఇలా ఇచ్చాడు, ఓపెన్ చేసేది ఇలా వస్తుంది. అంటే పైకి తీస్తున్నాం అని అంటే ఆటోమేటిక్గా అది మనకు వాటర్ ఇమేజ్ అయింది. ఈ పోర్షను ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది టాపు బాటమ్ రావాలి కాబట్టి ఇలా మారుతుంది. ఇక మిగిలిన ఏవి మనం చూడకుండా ఇందులో ఇలా ఉన్నాయి అంటే ఇలా ఉన్న ఫిగరు మళ్ళీ ఇటు నుంచి వచ్చింది ఇట్లున్న ఫిగర్ ఏది ఉంది అని మనం చూస్తే ఇందులో థర్డ్ వన్లో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. మిగిలిన వాటిని పైకి తీస్తే అవన్నీ మనం ఇటు నుంచి ఇటు ఫోల్డ్ టైం వేస్ట్ చేసుకోకుండా ఏదన్నా ఒక్క క్లూ దొరికితే అదొక్కటే ఈ మోడల్లో ఉంది, మిగిలిన ఏవి కూడా లేవు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఈ కింద వాటిలలో ఏది ఈ ఫిగర్లోని పార్ట్ అని అండి. ఇందులో ఫస్ట్ది అయితే కాదు. సెకండ్ది ఎలా ఉంది ఒక్కసారి మనం చూస్తే ఈ సెకండ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా ఉంది అంటే సెకండ్ వన్ పర్ఫెక్ట్గా సెట్. నెక్స్ట్ 10. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మేక్ ఈజ్ రిటెన్ యాజ్ 32. ఇక్కడ మేకుకు ఏమని ఇచ్చాడు 32 అని ఇచ్చాడు. అదేవిధంగా క్వాడ్కు ఎంత అన్నాడు 45 అని ఇచ్చాడు. అయితే సెల్ఫ్కు ఏమవుతుంది అని అంటాడు. ఇందులో ఫస్ట్ వీటి ఒరిజినల్ ప్లేస్ వాల్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. M అంటే 13, A1, K11, E5 వీటిని యాడ్ చేస్తే 13 + 1 14 ఇది 25 ఇది 30 వస్తుంది. వీటి సమ్ చేస్తే మనకు 30 వస్తుంది. కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 32 ఉంది అంటే +2 వేస్తున్నాం, సమ్ముకు +2 వేస్తున్నాం. ఇక్కడ అదేవిధంగా మనము Q అంటే 17, U 21, A1, D4 మరి వీటిని మనం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది 43 వస్తుంది. ఇక్కడ 43కి ఎంత యాడ్ చేస్తున్నామని +2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి సేమ్ లాజిక్ వీటికి కూడా అప్లై చేద్దాం. S19, E5, L12,
F6. దీని వాల్యూ వీటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 42 వస్తుంది. మరి 42కి +2 వేయాలి కాబట్టి ఆన్సర్ మనకు 44. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, select the letter cluster from among the given options that can replace the question mark in the following series అని. ఇందులో మనకు ఏదైనా లెటర్ ఆప్షన్స్లో ఏదైనా లెటర్ అన్ని డిఫరెంట్గా ఉంటే మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇందులో అలా ఎలిమినేట్ చేసేటట్టు ఏది లేదు కాబట్టి ప్లేస్ వాల్యూస్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ G7, Z26, S19, L12 అంటే ఇది ఎలా ఉంది? -7, ఇక్కడ కూడా -7, ఇది కూడా మనకు -7 అంటే 12కు -7, 12కు -7 అంటే 5. 5 అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఈ వస్తుంది. ఫస్ట్ ఈ ఉన్నది ఏది అని అంటే ఇందులో ఉంది అంటే సెకండ్ది రాంగు, థర్డ్ది కూడా రాంగ్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఒక్కసారి మనం చూద్దాం. అంటే లాస్ట్ లెటరు ఇక్కడ R ఉంది, లాస్ట్ లెటర్ P ఉంది. అంటే లాస్ట్ లెటర్ని తోని మనము వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో T అంటే ఎంత? 20, M13, F6, Y25 అంటే ఇది T20, 13 అంటే ఇది కూడా -7, ఇది -7, ఇది కూడా మనకు -7 వస్తుంది. 25 -7 చేస్తున్నాం. 25 -7 చేస్తే మనకేమొస్తుంది? 18 వస్తుంది. అంటే ఇక్కడ 18 అని అంటే R. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రైట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏదో ఇచ్చాడు, అదేవిధంగా బ్రోకెన్కి ఇచ్చాడు. మనని ఫైండ్ అవుట్ చేయమనేది బడ్జెట్ అని అన్నాడు. వీటి లాజిక్ని మనం బ్రేక్ చేయాలి. బ్రైట్కి ఆయన ఏమని ఇచ్చాడు? బ్రైట్కి JSVAJI అని అన్నాడు. వీటిలలో వీటి ప్లేస్ వాల్యూస్ ఒకసారి మనం రాసుకుంటే ఇందులో B2, R18, I9, G7, H8, T20, I9, J10, V22, C3, S19, J10. వీటిని ఆఫ్ చేస్తే ఇది 9, 10, 2, 3, 18, 19 డౌన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ 7, 9 అంటే ఒక గ్యాప్ వచ్చింది. 20, 22 అంటే ఒక గ్యాప్ వచ్చింది. అంటే T తర్వాత U తర్వాత V వచ్చింది. U వదిలేసి V వచ్చింది. I వదిలేసి J వచ్చింది. ఇదే లాజిక్ మనం ఇక్కడ క్వశ్చన్ దానికి అప్లై చేద్దాం. ఇక్కడ బడ్జెట్ అని ఇచ్చాడు. బడ్జెట్లో ఫస్ట్ ఆఫ్ చేయమన్నా. తర్వాత యారో మార్క్స్ ఎలా ఉన్నాయి? D ఇక్కడ ఉందంటే D E అవుతుంది. ఇక్కడ B ఇక్కడ ఉందంటే C అవుతుంది. నెక్స్ట్ U కిందికి ఏమొస్తుంది? V అవుతుంది. తర్వాత మీకు T U వదిలేసి V రాయాలి. G H వదిలేసి I రాసినాను. E F వదిలేసి G రాయాలి. ఇక్కడ ఈ ఆన్సర్ మనకు దేనిలో ఉంది? 4th వన్లో ఉంది. 4th వన్ ఈజ్ కరెక్ట్. ఫాస్ట్ టు స్లోకి ఏ రిలేషన్? ఇవి ఆపోజిట్. ఫాస్ట్ టు స్లో ఆపోజిట్. మరి అప్పుకి ఆపోజిట్ ఏమవుతుంది? మనకు డౌన్ అవుతుంది. అంటే సెకండ్ వన్. 14th క్వశ్చన్. ఇది డిక్షనరీ ఆర్డర్ రాయమన్నాడు. వీటిలో మనకు అన్నిట్లలో ఫస్ట్ LA ఉంది. LA అనేది కామన్. అంటే LA తర్వాత వచ్చే లెటర్లో మనం ఏది ఫస్ట్ వస్తుందో చూద్దాం. ఇందులో S ఉంది,
టీ ఉంది, ఇందులో ఆర్, ఎమ్, డి. ఈ లెటర్స్లో ఫస్ట్ వచ్చేది మనకు డి వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, ఆ తర్వాత ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ వస్తుంది, ఇది ఫిఫ్త్, టీ ఫిఫ్త్. అంటే ఈ ఆర్డర్ డిక్షనరీ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకేంటి ఫిఫ్త్, సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫోర్త్, థర్డ్ ప్లేస్లో థర్డే ఉంది, ఫోర్త్ ఫస్ట్, ఫిఫ్త్ సెకండ్. 5 4 3 1 2, 5 4 3 1 2 ఉన్నది ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15th. Which of the following terms will replace the question mark in the given series అన్నది. ఈ సిరీస్లో ఫస్ట్ లెటర్ ఆప్షన్స్ చూడాలి మనం. ఫస్ట్ ఎలిమినేషన్లో ఇది యూ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఎన్ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఒక్కటి చేస్తే మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇందులో ఆర్ అంటే 18, క్యూ 17, పి 16, ఓ 15. అంటే ఒక్కొక్కటి తగ్గుతుందంటే ఇందులో 15 వచ్చిందంటే మనకు 14 రావాలి. 14 అంటే ఏంది, ఎన్ ఉన్నది ఏది ఇక్కడ, ఫోర్త్ వన్, కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ 16th. Which of the following figure is the exact mirror image of the given problem figure when the mirror is held at the right side అన్నాడు. అంటే ఇక్కడ మిర్రర్ పెట్టినామంటే మనకు లెఫ్ట్ రైట్గా మారుతుంది, రైట్ లెఫ్ట్గా మారుతుంది. ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి, టాప్ బాటంలో ఏవి చేంజ్ కావు. ఇప్పుడు ఒక్కొక్క మనము ఫిగర్ని చూస్తూ ఎలా చెప్పొచ్చు ఒకసారి చూద్దాం. ఇందులో ఇది ఇటు సైడ్ ఉంది, ఎటు రైట్ సైడు పైన ఉంది. అంటే ఆన్సర్లో ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ పైకి రావాలి, అంటే ఈ ప్లేస్లోకి రావాలి. అంటే ఇది రాంగే, అదేవిధంగా ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అంటే ఓకే, అది బాగానే ఉంది. ఇంకేమేమి ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం మనం. దీన్ని బట్టి ఎలిమినేషన్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఇందులో ఈ ఉంది, ఈ ఎట్ సైడ్ చూస్తుంది, రైట్ సైడ్ చూస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ చూసేటట్టు ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ చూసేటట్టు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అసలు ఈ లేనే లేదు, సి వచ్చింది. అంటే ఫోర్త్ వన్ రాంగ్. ఇది డైరెక్ట్ మనం ఫస్ట్ వన్ కరెక్ట్ అని పెట్టవచ్చు. ఇట్లా మిగతా అన్నీ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ 2 numbers నాట్ డిజిట్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ టు మేక్ ఇట్ కరెక్ట్ అని అంటాడు. ఇందులో ఏ 2 numbers మనం ఇంటర్చేంజ్ చేస్తే ఆన్సర్ 415 అవుతుంది అని అంటుంది. ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 15 25 అని. 15 ప్లేస్లో 25 ఒకసారి చూద్దామని. 15 ప్లేస్లో 25, 25 ప్లేస్లో 15 పెడదాం. ఇక్కడ 540 ఉంది ప్లస్ 225 డివైడెడ్ బై 25 అని అన్నాడు. ఫస్ట్ డివిజన్ చేయాలి మనం కాబట్టి ఇది 25 9 జా 225 అవుతుంది. ఇంటూ ఎంత ఉంది, 15 ఉంది, మైనస్ 260 ఉంది. డివిజన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ చేయాల్సి. 9 ఇంటూ మనకేముంది 15 ఉంది. 9 ఇంటూ 15 అంటే ఎంత వస్తుంది మనకు, 135 వస్తుంది, మైనస్ 26. అంటే దీని వాల్యూ మనకు 540 ప్లస్ 135 అని అంటే 675 వస్తుంది. మైనస్ 260 అంటే మనకు 415 కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th. ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఎలా ఇచ్చాడు, రెండింటి మధ్యన ప్లస్ తీసేస్తే ఫస్ట్ వన్ సెకండ్ వన్కు బ్రదర్ అని అన్నాడు. ఇలా అన్నిటికీ కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చాడు.
అంటే ప్లస్ మనం రిమూవ్ చేస్తే బ్రదర్ అని, మైనస్ రిమూవ్ చేస్తే మదరు, ఇంటూ హస్బెండ్ డివైడెడ్ బై సిస్టర్ ఎట్ ద రేట్ సన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ రిలేషన్ ఇచ్చింది ఈ స్టైల్లో ఇచ్చాడు. జే ఎట్ ద రేట్ కే అని అంటే జే ఈజ్ సన్ ఆఫ్ కే, జే ఈజ్ సన్ ఆఫ్ కే. నెక్స్ట్ కే ఇంటూ ఎల్ అని అన్నమాట, అంటే కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎల్, కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎల్. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి. తర్వాత మనకి ఇంకేమన్నాడు, ఎల్ మైనస్ ఎమ్ అని అన్నాడు. ఎల్ మైనస్ ఎమ్ అని అంటే మైనస్ ఉంటే మదర్, ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ ఎమ్ అంటే ఎమ్ కిందికి వచ్చింది. తర్వాత ఎమ్ డివైడెడ్ బై ఎన్ అంటే ఎమ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్, ఎమ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. ఇది మనకు ఇచ్చిన రిలేషన్ మనం రాశాం. మనకు అడిగింది ఏంటి అంటే హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎన్, ఎన్కి జే ఏమవుతాడు అని అంటాం, ఎన్కి జే ఏమవుతాడు అని అంటే వీళ్ళిద్దరూ ఫాదరు మదర్లు అన్నప్పుడు వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ మనకు బ్రదర్ అవుతాడు. జే అనేవాళ్ళు ఏంటి, హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎన్, ఎన్కి జే ఏమవుతాడు అని అంటే బ్రదర్ అవుతాడు. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఈ సిరీస్లో 176, 326 కావాలి అని అంటే మనకు ఎంత యాడ్ చేసి వస్తుంది, 150 యాడ్ చేసి వస్తుంది. ఈటిలో 326, 526 కావాలంటే 200 యాడ్ చేసి వస్తుంది. దీనిలో 250 యాడ్ చేసి వస్తుంది. కొంచెం చూద్దాం. ఈ 1426, 1826 కావాలి అని అంటే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ 0, 0, ఇక్కడ మనకు 400 యాడ్ చేసి వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏమో 150 ఉంది, తర్వాత 200 ఉంది, 250 వచ్చింది. నెక్స్ట్ ఎంత యాడ్ కావాలి, 300 యాడ్ కావాలి. అంటే 300 యాడ్ అవుతుందంటే ఇది 76, 1076, 1076 ఉన్నది ఆన్సర్ ఏది అని అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 20th. 7 people LMNOPQR ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్త్ అని అన్నాడు. ఓకే, నార్త్ సైడే ఫేస్ చేస్తుందంట. ఎంతమంది వీళ్ళు, 7 members. 1, 2, 3, 4, 5, 6, 7 members. R and P are sitting at the ends of the row అని అన్నాడు. 6 Pలు చివర్లు ఉంటారు అని అన్నాడు. చివర్లు ఉంటారు అంటే ఎవరు ఎట్ సైడ్ ఉంటారు అనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఇది జాగ్రత్తగా చూడాలి. మనకు ఇక్కడ 6 ఉంటే ఇక్కడ P అయినా ఉండొచ్చు, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ P అయినా ఉండొచ్చు. N is sitting to the immediate right of P. Pకి ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరు ఉంటారట, N అట. ఇదే గనక P అనుకున్నట్టుంటే ఇమ్మీడియట్గా రైట్ అంటే ఇటు సైడ్ పోవాలి. ఇటు మనకు పోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఫిగర్ రాంగ్. అంటే Pకి ఇమ్మీడియట్ రైట్ సైడ్ N అంటే ఈ ప్లేస్లో రాయాలి. M ఈజ్ సిట్టింగ్ టు ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ R. Rకి థర్డ్ లెఫ్ట్ అని అన్నాడు. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ M ఉంటుంది. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ R అయిపోయింది. O ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ M. Mకి ఇమ్మీడియట్ రైట్ సైడ్ O ఉంటుందండి. ఓకే. L ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ N అండ్ N. N Mల మధ్యన L ఉంటుంది. ఇక మనకు ఇందులో ఇచ్చిన వాటిలలో ఈ మిగిలి ఉన్నది ఏంటి అని అంటే మనకు Q ఒక్కటి మిగిలి ఉంది. కాబట్టి ఈ ప్లేస్ Q ఫిల్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్గా లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, మనకి ఇక్కడ Q ఉంది. కాబట్టి ఆన్సర్ 4th వన్ ఈజ్ కరెక్ట్.
ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.